కీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా దర్శనాల సంఖ్య 2 లక్షలకు చేరే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. ఇంద్రకీలాద్రి పైన భక్తులు నిన్న అర్ధరాత్రి నుంచి భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మూలా నక్షత్రం సందర్భంగా నిన్న అర్ధరాత్రి నుంచి రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఇంకా కంపార్ట్మెంట్లో భక్తులు నిరీక్షిస్తూ ఉన్నారు. ఏ విధంగా మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? జనసందోహం చాలా విపరీతంగా ఉంది. మహాచండీ అవతారాన్ని వీక్షించడానికి లక్షలాది మంది వచ్చారు. సో నిన్న ఒక్కరోజే 1.3 lakh డివోటీస్ రావడం జరిగింది. హిస్టరీలో ఫస్ట్ టైము మూలా నక్షత్రం ముందు రోజు, వాస్తవానికి మూలా నక్షత్రం ముందు రోజు ఎవరు జనాలు ఉండరు. అయితే మూలా నక్షత్రం ముందు రోజే 1.3 హోల్డింగ్ ఏరియాస్ అన్ని నిండిపోయేసేసి 1.3 lakhs జనాలు రావడం జరిగింది. సో మేము ఖచ్చితంగా అనుకున్నాం ఈరోజు డెఫినెట్గా మేము 2 lakhsకి టచ్ అవుతుందని చెప్పేసి మేము సమాయత్తమై ఎక్స్ట్రా హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకొని ఉన్నాము. అంత మునుపున్న హోల్డింగ్ ఏరియా కాకుండా ఇంకొక 14-15 హోల్డింగ్ బాక్సెస్ తయారు చేసుకోవడం, అదేవిధంగా క్యూ లెంత్ ఉన్న క్యూ కంటే కూడా డబల్ లెంత్, ముఖ్యంగా కుమ్మరపాలెం సైడు డబల్ లెంత్ని మనము పెంచుకోవడం, కనీవిని ఎరుగని రీతిలో టెక్నాలజీని ఉపయోగించాము. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్లో దాదాపు 1.44 క్రిమినల్స్, పోలీస్ రికార్డ్స్లో ఉన్న క్రిమినల్స్ ఫొటోస్ని అనుసంధానం చేస్తూ 3 ప్లేసెస్లో, ఒకటి రైల్వే స్టేషను, ఇంకొకటి బస్ స్టేషను, ఇంకొకటి వచ్చేసి టెంపుల్, ఈ 3 ప్లేసెస్లో ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ పెట్టి దాదాపు 15-20 మంది నేరస్తుల్ని వాళ్ళు ఇక్కడ విజిట్ చేశారన్న విషయాన్ని పసిగట్టగలిగాము. అందుకే మీరు లాస్ట్ 8-9 డేస్లో అసలు ప్రాపర్టీ అఫెన్స్ అనేది ఎక్కడ జరగలేదు. తర్వాత రెండోది, ఇదే సేమ్ ఎఫ్ఆర్ఎస్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శన్ అనేది ఈసారి ఇవ్వడం జరిగింది. ఎన్ని గంటలకు ఎంటర్ అవుతారు, ఎంటర్ అయినప్పుడు ఒక ఫేస్ తీసుకొనేసి ఆ ఫేస్ అతను ఎన్ని గంటలకు ఎంటర్ అవుతున్నాడు, ఎన్ని గంటలకు ఎగ్జిట్ అవుతున్నాడు, అక్కడ ఒక ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా, ఎగ్జిట్ దగ్గర ఒక ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా పట్టుకొని మొత్తం ఎంత టైం అయింది, సో అలాగా ప్రతి మనిషికి తీస్తూ, సో దాన్ని బేస్ చేసుకునేసి ప్రెడిక్టివ్ మోడ్లో ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శన్ అనేది చెప్పడం అనేది దట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. అంటే మొత్తం మీద ఏం చేసామంటే టోటల్ ఇంటిగ్రేట్ చేయగలిగాం. విజయదశమికి కూడా భారీ ఎత్తున భక్తులు వస్తారని అంచనా ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఈ రోజు గుర్తించిన లోపాలు ఏముంటే వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి ఈ ఫెస్టివల్ చూస్తుంటే లాస్ట్ టైం కూడా నేను మామూలుగా మూలా నక్షత్రం అయిన రోజున అయిపోయింది సార్, మూలా నక్షత్రం రోజు ఇంకా క్రౌడ్స్ ఇంత రాదు, దీనికంటే నెక్స్ట్ డే దసరా రోజు కొద్దిగా భవానీలు వస్తారు, ఇంత క్రౌడ్స్ రాదు, సో చాలా వరకు పండగ అయిపోయిందని అన్నారు. సో కానీ అనూహ్యంగా లాస్ట్ టైమే మూలా నక్షత్రం కంటే ఎక్కువగా దసరా రోజు భవానీలు రావడం జరిగింది. ఆ రోజు చాలా టెన్షన్, మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ బాగా టెన్షన్ ఫీల్ అయినాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఈసారి మూలా నక్షత్రము అదేవిధంగా దసరాకి 2కి సమాయత్తమయ్యాము. అయితే ఈసారి 1 డే ముందే, అంటే చాలా ప్రెడిక్షన్ లేకుండా కూడా ఈ ఫెస్టివల్ రోజు రోజుకి రూపాంతరం చెందుతుందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల్లో అమ్మవారి పట్ల భక్తి భావన కావచ్చు, సో ఒక రిలీజియస్ టూరిజం మీద ఒక పాజిటివ్ వైబ్ కావచ్చు. సో ఫ్యూచర్లో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా 12 రోజులు కూడా ఒక మినీ పుష్కరం టైపు మనము సమాయత్తం కావాల్సిన అవసరం వచ్చింది. సో దాన్ని ముందే గుర్తుపెట్టి మనము చాలా వరకు అప్లికేషన్స్ తయారు చేసుకొనేసి ఈసారి రంగంలో దిగా నెక్స్ట్ టైం ఇంకా అద్భుతంగా చేస్తాం. గవర్నమెంట్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.